దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా ప్రియమైన బిడ్డలారా? ఈ ఉదయకాల సమయం ఈ రీతిగా మీతో కలిసి ప్రార్థించడానికి అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మంచిది, దేవుడు మంచి దివ్యమైన వర్తమానాల చేత ప్రతి ఉదయం మనతో మాట్లాడుతూ వర్షం ఎలా నేలని తడుపుతుందో అలాగనే మన హృదయాలను తడుపుతూ తెప్పరలు చేస్తూ ఉంది వాక్యం. ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదవండి, దినదినము చేయాలా అని అడిగాడు ఒక వ్యక్తి. నిజమే, ఒక బండి ప్రయాణం చేయాలని అంటే 50 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే అది అక్కడికి వెళ్ళి ఆగింది. మిగతా ప్రయాణం చేయాలి అని అంటే మరొక 50 కొట్టించాను. అలాగే నీ ఆత్మీయ స్థితిలో రోజు ప్రార్థన అవసరం. నువ్వు వెళ్ళేది పరలోకం, భూలోకం కిందకు కాదు. పైకి వెళ్తున్నావు, పరలోక సంబంధమైన వ్యక్తిగా మారుతున్నావు. కనుక నీకు ఏది అవసరం అంటే ప్రార్థన అవసరం. ఎంత అవసరం అంటే మన ప్రయాణానికి మించి ప్రార్థన అవసరం. ఏలియాతో కూడా ఆ సమస్యలు పోయినటువంటి ఏలియాతో ప్రయాణానికి మించినటువంటి ఆ విధానం దేవుడు చూపించాడు. కనుక ఈరోజు నువ్వు దేని విషయంలో కలవరపడుతున్నావో దాని విషయంలోనే దేవుడు ధైర్యపరుస్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 30:17 వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిదాననియు నీకు పేరు పెట్టుచున్నారు. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిన దాననియు నీకు పేరు పెట్టుచున్నారు. లక్ష్య పెట్టట్లేదు, వెలివేయబడిదానని పేరు పెడుతున్నారు. అయితే నేనేం చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే, చూడండి అన్నమాట, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇది యెహోవా వాక్కు. ఆరోగ్యమును కలుగజేస్తాను, నీ గాయములను మాన్పేదను. అయితే మిగతా వాళ్ళు అంటారంట, మనకు వచ్చిన రోగాన్ని బట్టి, మనకు వచ్చిన వ్యాధిని బట్టి, మనకున్న గాయాలను బట్టి వారు అంటారంట, ఎవరూ లక్ష్య పెట్టరంట మనల్ని. అయ్యో ఆయనకే రోగం ఉంది, ఆయనకి వ్యాధి ఉందని. ఇక్కడ అట్లాగే వెలివేయబడిదానని కూడా అంటారంట. అవో వద్దొద్దు, ఎడంగెడంగు. కానీ దేవుడు అంటున్నాడు, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. అయితే దేవుడు ఏం చేస్తాడు? ఆరోగ్యం కలిగజేస్తాడు, గాయాలు మాన్పిస్తాడు. ఉదాహరణకి క్రొత్త నిబంధనలు యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతూ అందరిలో ఉండలేక వాసన కొడుతూ పరిస్థితి జీవితాన్ని ముందుకెళ్తున్నప్పుడు దేవుని ఎప్పుడైతే వస్త్రాన్ని ముట్టుకుందో తన గాయములు లేదా తన రక్తస్రావం ఆగిపోయింది, వెంటనే ఆగిపోయింది. నిజమే, ఆరోగ్యమును కలుగజేసేది ఆయనే, మన గాయములను మాన్పేది ఆయన. కనుక మనం భయపడదు. మనుషులు వెలివేయచ్చు, మనుషులు వదిలేయచ్చు. కుష్ఠరోగులను కూడా వదిలేసి ఊర్చూర పెట్టారు. దేవుడు వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేయగా వారు బాగుపడ్డారు. కనుక దేవుని హస్తం నా మీదకి రావాలి అని ప్రార్థన చేస్తూ మన రోగములన్నిటికీ విడుదల ఆయనే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయము ఆరోగ్యం లేదని, గాయాలు మానలేదని బాధపడుతున్న మా జీవితాలకి నిజమే నువ్వు ఆరోగ్యము కలుగజేస్తావని, గాయాలు మాన్పిస్తావని మాట్లాడావు. కనుక మా జీవితాల్లో కార్యాలు జరిగించండి. పరీక్షలు సిద్ధపడుతున్న బిడ్డల్ని, నూతన కుటుంబాన్ని, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డల్ని, వివాహాలు జరుపుకుంటున్న బిడ్డలు కూడా దీవించి జరుగుతున్న సభల్లో కూడా మీరు వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్.